సంఘమా, ప్రియ దేవుని బిడలారా, మన రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు దివ్యనామములో మీకందరికీ దైవాశీస్సులు శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలలో నిత్యము ఆయన ప్రేమగల సన్నిధి కాపుదల మీకు తోడయ్యుండి మీరు క్షేమంగా సౌఖ్యంగా దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని ప్రియక దేవుని నామం పేరట మీకు దైవాశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, మరి మరొక పరిశుద్ధ దినం కొరకై దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ వీడియో ద్వారా మరొకసారి మీకు దేవుని పరిశుద్ధ వాక్కును అందించడానికి దేవుడు కృప దయచేసినందుకై నన్ను బట్టి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి మీ కుటుంబాలతో ఈ వీడియో వీక్షించుటకు అందరూ సిద్ధపడి కూర్చోవాలని ప్రభువు నామం పేరట మీకు మనవి చేస్తున్నాను. అందరం కలిసి దేవుని స్తుతించుటకు ఈ సమయాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేయి నిమిత్తమై మనమందరం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించి ఈ కార్యక్రమంలో కొనసాగుదాం. అత్యున్నత సింహాసనాసీనుడా, కృపా కనికరము కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఉన్నా, మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరచుచు ఉన్నా, కీర్తించి మహిమపరచుచు ఉన్నా. మీ మహాకృప వలన మా తండ్రి మా జీవితాలలో మరొక ఆశీర్వాదకరమైన సమయాన్ని మేము పొందినందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబంపై మీ ఆశీర్వచనం ఉంచండి. ప్రతి కుటుంబానికి మీ క్షేమాన్ని ప్రసాదించండి. ఎవరెవరు ఏ సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలలో వారిని ఆదరించండి. మరి ముఖ్యంగా మా ప్రభువా, మమ్మల్ని విడిచి వెళ్ళినటువంటి ఐజక్ను వారి కుటుంబ సభ్యులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐజక్ విడిచి వెళ్ళినటువంటి కుమారుడు కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు మీరే తల్లిదండ్రులుగా ఉండి మా ప్రభువా వారి జీవితాలను ముందుకు నడిపించండి. తల్లిదండ్రులను పోగొట్టుకుని దుఃఖసాగరంలో ఉంటున్నారయ్యా, వారికి ఓదార్పును ప్రసాదించండి. వారికి నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. దాసుడు విడిచి వెళ్ళిన ఆప్తులనందరినీ, రక్త సంబంధికులందరినీ మీ కృపలో బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా దేవా, మా ప్రభువా, మీ దీనదాసులు సుభాష్ కుమార్ గారు కూడా నిన్నటి దినాన మీ సన్నిధికి చేరి ఉంటున్నారు స్వామి. మా ప్రభువా, మీ దాసుడు విడిచి వెళ్ళిన ప్రియ సహోదరిని, కుమారులను కుమార్తెను వారి కుటుంబాలను మీరు దర్శించండి, ఓదార్పును ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మహిమాన్వితమైనటువంటి మీ నామములో కలిగే సంపూర్ణమైన నెమ్మది వారి హృదయాలలో మీరు అనుగ్రహించి ఈ దుఃఖ భారము నుండి ఉపశమనం కలుగుటకు మా తండ్రి ఈ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని పీడిస్తూ ఉండగా త్వరలో దానికి కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని మీరే చూపగలరు స్వామి. మాకు ఈ శ్రమ ఎందుచేత కలిగిందో మేము గుర్తించుటకు, మా జీవితాలు యథార్థంగా ముందుకు సాగగలుగుటకు మాలో పశ్చాత్తాపాన్ని
మారు మనసును దయచేసి యథార్థ హృదయాలతో మేము మానవత్వపు విలువలను చాటుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా దేశాలలో మా తండ్రి, మా ప్రియ బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై ఉంటున్నారయ్యా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. వారందరిపై మీ సన్నిధి కాంతి నుంచి వారికి కావలసినటువంటి మీ ప్రేమగల కాపుదలను సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు. ఇదిగో మా దేవా, మా ప్రభువా, మా రక్షక, మా రాష్ట్రాలను దీవించండి. మా రాష్ట్రాలలో మా తండ్రి అనేక మంది కరోనా వైరస్ బారిన పడి మరణిస్తూ ఉన్నారయ్యా. వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను బట్టి ఆదరణ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. మా దేవ, త్వరలో మాకు ఈ కరోనా వైరస్ సంపూర్ణంగా నిర్మూలన అగుటకు కావలసినటువంటి వ్యాక్సిన్ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. త్వరలో మీ మందిరంలో మేము కూడుకొనుటకు అనుకూలతను దయచేయండి. ఆటంకాలను తొలగించి మీ నామం ఘనపరచబడుటకు మార్గాలు సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవునిగా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. అందునిమిత్తమై మీకు నిత్యము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మీ పాదాల చెంత ప్రాధేయపడుతున్నాము స్వామి. మీకు స్తోత్రాలు. అమెరికా దేశంలో అనేక మంది మా ప్రియ బిడ్డలు ఉంటున్నారయ్యా. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం స్వామి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి. ఈ కరోనా వైరస్ బారిన పడకుండా వారి చుట్టూ మీ యొక్క ప్రాకారాన్ని, మా ప్రార్థన ప్రాకారాలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే ఆయా దేశాలలో ఉంటున్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా మీ కృతజ్ఞతలయ్యా. వారి చుట్టూ మీ ప్రసన్నత నుంచి మీ కాపుదలను దయచేయండి. ఉద్యోగాల నిమిత్తమై ఆయా రాష్ట్రాలలో, మా భారతదేశంలో ఆయా రాష్ట్రాలలో చెదిరి ఉన్న ప్రియ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. ఈ ఆశీర్వచనం వారిపై ఉంచండి. వారి ఉద్యోగాలలో మీరు తోడై ఉండండి. మీ కరుణా కటాక్షాలను వారిపై ప్రమరించమని ప్రార్థన చేస్తున్నాను. మా దేవ, మా ప్రభువ, మరొకసారి ఐజక్ విడిచిపెడిన ప్రియ బిడ్డలను, మీ దినదాసులు సుభాష్ గారు విడిచిపెడినటువంటి కుటుంబాలను మా తండ్రి మీ ప్రేమగల కాపుదలలో ఉంచచ్చు. వారికి కావలసిన నెమ్మది, ఆదరణ కలుగు చేయ నిమిత్తమై వేడుకుంటూ ఈ దిన ఆరాధనలో అందించబడబోయే వాక్కును మా అందరికి దీవెనకరంగా చేయమని, ఈ సత్యవాక్కును మా తండ్రి ప్రకటించుచు మా దేవ, మా ప్రభువ, అనేకులు ఈ వాక్యము ద్వారా ఆదరింపబడాలన్న ఉద్దేశంతో ఈ సన్నిధిలో నిలువబడిన నన్ను దయతో అంగీకరించి నన్ను బలపరిచి నా ద్వారా బిడ్డలకు శ్రేష్టమైన మాటలను మీరు అందించి మహిమ పొందమని యేసు దివ్యనామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథములో 56వ సంకీర్తనలో కొన్ని వచనాలు, 8 వచనాలు మనం చదువుకుందాం. Psalm number 56 verses from 1 to 8. దేవా, నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను.
శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయదు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుగా కూడి పొంచి ఉన్నారు. నా ప్రాణము తీయగోరొచ్చు. వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు ద్రోహ క్రియల చేత వారు తప్పించుకుందురా? దేవా, కోపము చేత జనములను అణగగొట్టును. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవెలలో కనబడును కదా. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ ప్రత్యేక సమయం కొరకై దీవించునుగాక. సమయంలో మనం స్తుతి ఆరాధనలో కొంత సమయం గడుపుదాం. దయచేసి అందరూ ప్రైజ్ అండ్ వర్షిప్లో దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపడుద్దాం. Praise the Lord, everybody. The third song we are singing for today is నా జీవిత కాలమంతా నేను కీర్తించిన చాలు అన్న పాట పాడుకుందామండి. We are nearing the message time, so let's all take that moment wherever we are and let's submit ourselves to God and let's all sing together. నా జీవిత కాలమంతా నేను కీర్తించిన చాలున. ఎంత చేసినా దేవుడికి మనం it's less, right? Let's show him what we can do, how we can praise and worship him. సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమితును. నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. బాల్యమంతా నా తోడుగా నిలచి ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నే త్రోవ తొలగిన మన్నించి నాతోనే కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకున్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమితును. నా దేహమే యాగముగా అర్పి
రాత్రులు నే గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకు ఇచ్చినావు. హృదయాశలని నెరవేర్చినావు, యోగ్యుడనే కాకుండా హెచ్చించినావు. కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. హృదయాశలన్నీ నెరవేర్చినావు, యోగ్యుడను కాకుండా హెచ్చించినావు. ఎంతో ప్రేమ మితిలేని కృపను నాపై చూపించి నన్ను హత్తుకున్నావు. యేసు నీవే, నీవే యేసు, నీవే నా ఆనందము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును. నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును. నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. అర్పించిన చాలునా. Thank you, Lord Jesus Christ, for giving us this chance to worship you, Lord, as we listen to your message and your word, O Master God. Fill us with the Holy Spirit, O Master God, and give us knowledge, wisdom, and peace so that we may grab that knowledge, O Master God, and apply it in our lives and be a life-changing person and an example to all the religious people, O Master God. Let this youth retreat be an example to magnify your name and may be used in the extension of your kingdom, O Master God. In Jesus' most precious name, I pray. Amen. Amen. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి ప్రభు నామములో మీకు అందరికీ దైవాశీస్సులు దీవెనలు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. దయచేసి వాక్య ధ్యానములోనికి మనం వెళుతున్నాం. నిశ్శబ్దంగా ఈ వాక్యాన్ని విని ఆత్మీయ మేళ్ళు మీరు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఆత్మకార్యం చేయనట్లుగా ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం.
మనం చదివిన 56వ సంకీర్తన 8వ వచనంలో ఉన్నటువంటి మాటను నేను ఈరోజు మీ మధ్య ధ్యానించడానికి సిద్ధపడి నిలబడ్డాను. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. Put thou my tears into thy bottle, are they not in thy book? నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రియులారా, మరి ఈ కీర్తన దావీదు భక్తునికి ఆరోపించబడింది. దాదాపుగా నేను చాలాసార్లు చెప్పాను, 73 కీర్తనలు ఆర్ అసైన్ టు డేవిడ్, దావీదుకు ఆరోపించబడినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేశాను. దాదాపుగా ఒక 12 కీర్తనలు ఆసాపు వ్రాసినట్లుగా మనకి బైబిల్లో రికార్డ్ చేయబడినటువంటి ఆ కీర్తనలు మనం గుర్తించవచ్చు. అలాగే సొలొమోను ఒక 2 కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాం. మోజెస్ ఒకటి, తర్వాత ఏతెన్ ఒక కీర్తన, కోరాహు కుమారులు దాదాపుగా 12 కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాం. పిలిగ్రమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఇవి యాత్రా కీర్తనలు అంటారు. దాదాపు ఒక 15 కీర్తనలు యాత్రా కీర్తనలుగా ప్రత్యేకించబడినవి. ప్రతి కీర్తన కూడా మనకు ఆధ్యాత్మికంగా బలపడటానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఆత్మీయ ఐశ్వర్యంతో నింపబడి ఉంటాయని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దైనందిన జీవితంలో ప్రతి అనుభవానికి చాలినటువంటి ఆధ్యాత్మిక బలాన్నిచ్చే చక్కని సందేశం ఈ కీర్తనల్లో మనం చూస్తాం. దేవుని యందు నమ్మిక ఉంచుటకు బదులు తన సొంత ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నందున కొన్నిసార్లు మనం అపాయాలలో, కష్టాలలో చిక్కుకుంటూ ఉంటాం. దీనివలన మనలో భయం చోటు చేసుకుంటుంది. ప్రతి వ్యక్తి దేవుని చిత్తానుసారంగా దేవుని నడిపింపులో ముందుకు సాగినప్పుడు అపాయం అన్నది ఆ జీవితానికి ఎదురైనా కూడా దేవుని యొక్క కృప మనతో ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా నేను వెళుతున్నాను అన్న ఆ నమ్మిక నీ హృదయాన్ని బలపరిచి ఆ అపాయాన్ని ఎదుర్కోవటానికి కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని ఇచ్చి నిన్ను విజయం వైపు నడిపిస్తుందనే విషయం నేను చాలాసార్లు గత వారం కూడా ఈ విషయాన్ని మీకు ప్రస్తావించి జ్ఞాపకం చేశాను. చాలా మంచి గొప్ప దైవజనుడు, గొప్ప భక్తుడు దావీదు. నా హృదయానుసారి అని చెప్పి దేవుని చేత ప్రశంసింపబడినటువంటి ఈ భక్తుడు దేవుని కృపకు పాత్రుడైనటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక తప్పు వలన, తన సొంత నిర్ణయంతో చేసినటువంటి ఒక తప్పిదం వలన దావీదు కూడా భయభ్రాంతుడై తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ భయాన్ని ఎలా జయించాలి అని చెప్పి మరలా దేవుని దగ్గరకు వచ్చి ఆయనను పరిష్కారం అడుగుతూ దేవుని కృప కొరకు కనిపెడుతూ రాసినటువంటి కీర్తన ఈ కీర్తన.
ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు ఈ కీర్తన రచించాడు అని చెప్పి చరిత్ర చెబుతుంది. శీర్షికను బట్టి కూడా పైన రాయబడినటువంటి ఆ చిన్న అక్షరాలు శీర్షికను బట్టి కూడా మనం ఆ విషయాన్ని గమనించవచ్చు. ఫిలిస్తీయుల పట్టణంలోని ప్రవేశించి వారు తనను గుర్తుపట్టినప్పుడు భయపడిపోయాడు దావీదు. అప్పుడు అనుకుంటున్నాడు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత చంపబడుదును కాబట్టి నేను ఫిలిస్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును అని చెప్పి దావీదు తలంచాడు. సౌలుకు భయపడ్డాడు. ప్రాణభయముతో పరిగెత్తుతూ సౌలు బారి నుండి తప్పించుకోవటానికి ఫిలిస్తీయుల దేశంలోనికి ఆయన వెళ్ళాలని తీర్మానం చేసుకోవటం. అప్పుడు దావీదు జీవితం రాజుగా ఉన్నటకు అభిషేకించబడ్డాడు. కానీ దాదాపుగా 7.5 సంవత్సరాలు దావీదు సింహాసనం మీదకి రాలేకపోయాడు అభిషేకించబడిన తరువాత. ఈ 7.5 సంవత్సరాలు నిర్వాసితుడిగా అరణ్యాలలో పరిగెత్తుతున్నాడు. సౌలు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈట బారి నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అరణ్యాలలో ఆయనను వెంబడిస్తూ తరుముతున్నప్పుడు అద్భుత రీతిగా దేవుని సహాయం ఆయనకు అందుతుంది. సౌలు బారి నుండి తప్పించబడుతున్నాడు, రక్షింపబడుతున్నాడు, సురక్షితంగా ఉంటున్నాడు. ఈ పరిస్థితులన్నీ దావీదు అనుభవంలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మరలా సౌలు వెంటాడుతున్నాడని తెలుసుకున్నాడో, ఈసారి బహుశా నేను సౌలు చేతికి దొరికిపోతానేమోనని ఆయన తలంచి ఇశ్రాయేలీయులకు శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల దేశంలోనికి నేను వెళితే అక్కడికి సౌలు రాలేడు అని చెప్పి, నేను అక్కడికి వెళతాను అని చెప్పి తన సొంత ఆలోచనతో తన సొంత అభిప్రాయంతో దావీదు ఈ ఫిలిస్తీయుల దేశంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దాక్కోవటానికి లేకపోతే తప్పించుకోవటానికి అది సురక్షితమైనటువంటి స్థలమని భావించి ఆ ఫిలిస్తీయుల దేశంలోనికి వెళ్ళాడు. పైగా ఆయన వెళ్ళినటువంటి పట్టణం ఏంటంటే అది గాతు. ఈ గాతు ఫిలిస్తీయుల రాజైనటువంటి ఫిలిస్తీయుల సైనికుల్లో బలవంతుడైనటువంటి గొల్యాతు యొక్క ఊరది. అంతకుముందు గొల్యాతును ఒడిసెల రాయితో చంపినటువంటి సంఘటన మనందరికి తెలుసు. సో గాతువాడైనటువంటి గొల్యాతును చంపి ఆ పట్టణంలోనికే ఫిలిస్తీయుల రాజైనటువంటి ఆకీషు వద్దకు దావీదు చేరాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంతవరకు సౌలు బారి నుండి ఈట విసిరినప్పుడు, వెంటాడి తరుముచున్నప్పుడు తప్పించిన దేవుడు ఇప్పుడు మాత్రం దావీదును విడిచిపెడతాడా? దావీదు ఎడల దేవునికి ఒక సంకల్పం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రాజుగా ఆయనను అభిషేకించిన సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైనటువంటి శోధన నుండి నన్ను రక్షిస్తాడు. నేను ఆయన సంకల్పంలో ఉన్నాను. నన్ను ఇంతవరకు కాపాడిన దేవుడు భవిష్యత్తులో కూడా కాపాడుతాడు అన్నటువంటి నిశ్చయత, ఆ విశ్వాసాన్ని కోల్పోయి నేను గాతుకు, ఫిలిస్తీయుల దేశమైనటువంటి గాతు అను ఊరికి వెళ్ళుట నీ చిత్తమా అని చెప్పి దేవుని యొద్ద విచారణ చేయకుండా ఆయన తన సొంత ఆలోచనతోటి ఈ గొల్యాతు స్వస్థలమైనటువంటి గాతుకు ఆయన వెళ్ళి తలదాచుకోవటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా,
వెళ్ళాడు. ఎప్పుడైతే దావీదు అక్కడ ఉన్నాడో, ఆ పట్టణంలోనికి చేరాడో, వెంటనే ఆకీషు వద్ద ఉన్నటువంటి ఆ ప్రజలు లేకపోతే ఫిలిష్తీయులు దావీదు అని చెప్పి ఆ వ్యక్తిని కనుగొన్నారు. దావీదును కనుగొన్నారు. ఈ వ్యక్తి దావీదు ఒకప్పుడు మన సైనికుడు, బలాఢ్యుడైనటువంటి గొల్యాతును చంపినటువంటి వ్యక్తి అని చెప్పి వారు చెప్పుకుంటున్నటువంటి సమయంలో అప్పుడు దావీదు మిక్కిలి భయపడ్డాడు. ఆ సందర్భంలో, ఆ భయంలో మరలా దేవుని దగ్గరకు వస్తూ ఈ కీర్తన రాశాడు దావీదు. జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. అంటే విశ్వాసం వలన గొల్యాతును జయించినటువంటి దావీదు ఇక్కడ ఫిలిష్తీయుల వద్ద ఆశ్రయాన్ని పొందాలని ప్రయత్నించి, ఎప్పుడైతే ఫిలిష్తీయులు దావీదును గుర్తుపట్టారో అంతవరకు ఆయనలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోయి భయం ఆయనను చుట్టుముట్టినప్పుడు కృంగిన హృదయంతో దేవునికి మొరపెడుతూ ఈ కీర్తన రాశారు. ప్రియులారా, అసలు భయం అంటే ఏంటి? నిజ జీవితంలో అపాయాలను ఎదుర్కొన్నప్పుడు ఏమో జరుగుతుందని ఊహించుకున్నట వలన మనుష్యులు ఎదుర్కొనే భావమే భయం. అర్థమైంది కదండి? మన జీవితంలో అపాయాలను, ఏదన్నా ఒక అపాయకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఏమో జరుగుతుందని ఊహించుకున్నట వలన మనుష్యులు ఎదుర్కొనే భయమే భయం, భావమే భయం. ఇప్పుడు ఈ పరిస్థితులు మనకి మంచి ఎగ్జాంపుల్ కరోనా వైరస్. చాలామంది కరోనాను చూసి భయపడుతున్నారు. మనం అందరం భయపడుతున్నాం, జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మామూలు ఫీవర్ వచ్చినా కూడా అమ్మో నాకు కరోనా వచ్చింది అని చెప్పి చాలామంది ఆ భయంతోనే సగం చచ్చిపోతున్నారు. ఆ భావంతో భయపడిపోయి కొంతమంది మరణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మానవుని యొక్క ఉనికిలో భావోద్రేకాలు అనగా భయం, దుఃఖం, ఆనందం ఇవన్నీ సహజమే. సో భయపడటం తప్పు కాదు, భయం ఉండాలి కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ భయంలో కూడా రెండు విధాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఒకటి నిజమైన భయం, రెండవది ఏంటంటే ఊహాకల్పిత భయం. నేను చెప్పాను కదా ఇందాక, నిజమైన భయం నిజంగా మనకి ఆ అపాయం ఉంది అని భయపడటం అదొకటైతే, ఆ అపాయం లేకపోయినా అది నన్ను చుట్టుముట్టింది, నన్ను అలుముకుంది అని చెప్పి ఊహాకల్పిత భయం ఇంకొకటి ఉంది. ఈ రెండు రకాలైనటువంటి భయాలు మనం ఈ సమాజంలో చూస్తూ ఉంటాం. నిజమైన భయం లేక సహజమైనటువంటి భయం మానవునికి దేవుడిచ్చినటువంటి వరం. ఎందుకంటే మన ఆత్మరక్షణ కొరకు, మన మనుగడ కొరకు, మనం క్షేమంగా సౌఖ్యంగా ఉండటం కొరకు భయం అవసరం, భయం కావాలి. అయితే ఊహాజనితమైనటువంటి భయం ప్రమాదకరమైనటువంటిది. దానిని మనం ప్రోత్సహించకూడదు, దానికి మనం లొంగిపోకూడదు. అంటే ఇది ఏం చేస్తుందంటే మనలో శక్తిని హరించి మనలను నిర్వీర్యులుగా చేసేస్తుంది, మనలను బలహీనులుగా చేస్తుంది. అందుకే దానిని మనం చింత అని పిలవచ్చు. చాలాసార్లు చింతన గురించి నేను మీకు తెలియజేశాను. చింత చితి వంటిదట. చింత చితి వంటిది. ఇదేం చేస్తుందంటే మనలను మనమే నాశనం చేసుకోవటానికి, పతనం చేసుకోవటానికి ఈ చింత మన జీవితాల మీద తన ప్రభావాన్ని చూపుతుంది. ఇంకొకటి ఏంటంటే చింత ఉయ్యాల వంటిదట.
ఉయ్యాల వంటిది. ఈ చింత ఎలాగుంటుందంటే ఉయ్యాలలాగుంటుందట. ఉయ్యాల నన్ను ఉయ్యూరు తీసుకెళ్ళంటే తీసుకెళ్తుందా? అది అక్కడక్కడే ఊగుతూ ఉంటుంది. చింత కూడా అంతే, చింతిస్తాం కానీ దాని వలన మనకి నష్టం తప్పితే లాభం ఉండదు. కాబట్టి చింత నీపై తన ప్రభావాన్ని చూపుతుంటే ఈ చింతపడే ఆ సమయం దానిని నువ్వు ప్రార్థనగా మారిస్తే ఆ ప్రార్థన నీపై తన ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చింతించటం కాదు, కానీ ఆ చింత ప్రక్కన ఉంచి ఆ చింతించే సమయం అంతా కూడా నువ్వు ప్రార్థనగా మార్చగలిగితే ఆ ప్రార్థన నీపై తన ప్రభావాన్ని చూపుతుంది. చింత నీ శరీరంపై, నీ ఆరోగ్యంపై తన ప్రభావాన్ని చూపితే ప్రార్థన నీ కొరకు తన ప్రభావాన్ని చూపి నిన్ను బలపరుస్తుంది, నిన్ను బలవంతుని చేస్తుంది, నిన్ను సమస్యకు పరిష్కారం వైపు వెళ్ళటానికి నిన్ను మార్గాలు చూపుతుంది, నిన్ను బలపరుస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దావీదు బహుశా ఆ సమయంలో తాను చేసినటువంటి ఆ తప్పును గ్రహించి ఉంటాడు. నేను అనవసరంగా భయపడి ఈ ఫిలిష్తీయుల దేశంలోనికి పరిగెత్తానే అని చెప్పి తాను చేసిన తప్పును గుర్తించి ఈ కీర్తనలు దేవునికి మొరపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గరకు వచ్చి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును కదా. He puts my tears in his bottle, my tears are recorded in his book. ఈ మాట చాలా ఆలోచింప చేసే మాట. నీ శ్రమలో, నీ వేదనలో, నీ శోధనలో, నీ బలహీనతలో, నీ భయములో నీవు ప్రభు పాదాలను ఆశ్రయించి కన్నీరు కార్చటం నీకెంతైనా దీవెన. కృంగిన హృదయముతో, నలిగిన హృదయముతో, యథార్థ హృదయముతో నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నీ దేవుని దగ్గర కృంగిన హృదయంతో, నలిగిన హృదయంతో, యథార్థ హృదయంతో నీ ప్రభువు దగ్గర నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా అది దేవుని దగ్గర దాచబడి ఉంటుందట. అది ఆయన మెజర్ చేస్తాడట. అందుకంటాను, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటున్నాడు దావీదు. అయ్యా, నేను ఎన్నిసార్లు నీ సన్నిధిలో కన్నీరు కార్చానో, ఎలాంటి పరిస్థితుల్లో నుండి నన్ను రక్షించావో, నీ ఎడల నాకున్నటువంటి విశ్వాసమే పాటిదో, నీ కొరకు నేను ఎలాంటి కార్యాలను జరిగించాను, నా హృదయాన్ని ఎరిగిన దేవుడవు నువ్వు. నాకు కలిగిన శ్రమలలో నీ సన్నిధిలో నేను కన్నీరు కార్చి విరిగి నలిగిన మనసుతో నీ పాదాల చెంత ప్రాధేయపడి ప్రార్థించిన సమయంలో నేను కార్చిన కన్నీరు నీ బుడ్డిలో దాచి ఉంచావు కదయ్యా. ఒకసారి వాటిని చూడు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి దావీదు అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఓల్డెన్ డేస్లో ఈ మర్మర్స్ ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఏడ్చే సమయంలో కార్చిన కన్నీటిని అంతటిని ఒక బాటిల్లో ప్రిజర్వ్ చేసేవాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఆప్తులు ఎవరైనా చనిపోయినప్పుడు వారి కొరకు ఏడ్చుచూ కార్చిన కన్నీటిని వాళ్ళు ఏం చేశారంటే ఒక బాటిల్లో ఉంచి వాళ్ళని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి మీద ఒక చిన్న ఆఫరింగ్గా వాళ్ళు ఉంచేవాళ్ళట. ఎందుకంటే ఆ కన్నీరు ఈ వ్యక్తి ఆ చనిపోయిన వ్యక్తిని ఎంతగా ప్రేమించాడో తెలియచేయటం కోసం ఆ కన్నీటి బాటిల్ను ఆ సమాధి మీద ఉంచి
ప్రియ సహోదరుడా, లేకపోతే ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఇదిగో నా కన్నీరు, నీ కొరకు నేను ఇంత కన్నీరు కార్చాను, నీ పట్ల నాకు ఇంత ప్రేమ ఉంది అని చెప్పటానికి ఆ కన్నీటి బాటిల్ను ఆ సమాధి దగ్గర ఉంచి ఒక ఆఫరింగ్గా, వాళ్ళ ప్రేమకు చిహ్నంగా, ఆ ప్రేమ మెజర్ చేయటానికి గుర్తుగా ఆ బాటిల్ని సమాధుల మీద ఉంచేవాళ్ళ. ఈ సాంప్రదాయం ఓల్డెన్ డేస్లో ఇస్రాయేలీల సాంప్రదాయంలో ఒక సాంప్రదాయంగా ఉన్నదని నేను దీని మీద వ్యాఖ్యానం చదువుతుంటే ఒక బుక్లో చదివాను. అంటే ఈ కన్నీళ్ళ బుడ్డి తన ప్రియుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేసేది. సో దావీదు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, అయ్యా నీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో నీకు జ్ఞాపకం చేయటానికి ఈ మాటలు చెబుతున్నాను. ఎందుకంటే నేను కార్చిన కన్నీరు నీ దగ్గర ఉంది, నీ బుడ్డిలో దాచావు. అంటే దేవుడు దావీదు పట్ల ప్రేమను చూడగలిగినటువంటి ఒక సింబల్గా దీన్ని మనం గమనించవచ్చు. అర్థమవుతుంది కదా? అంటే నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో ఎలాగ నడుచుకున్నానో, నాకు శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నీ పాదాలను ఆశ్రయించి యథార్థ హృదయంతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎన్నిసార్లు నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశానో నీకు తెలుసయ్యా. కాబట్టి ఆ కన్నీరు నీ దగ్గర ఉంది, నువ్వు వాటిని దాచావు, లేకపోతే నీ బుక్లో దానిని మెజర్ చేసి రికార్డ్ చేశావు. సో నీకు తెలుసు నా హృదయం ఏంటో, నీకు తెలుసు మీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో, నీకు తెలుసు మీ కొరకు నేను ఏమి చేయగలిగాను, ఎన్నిసార్లు మీ నామాన్ని నేను ఘనపరిచి మిమ్మల్ని కీర్తించాను, మహిమపరిచాను. నేను తెలియక నా సొంత ఆలోచనతో అయ్యా ఇదిగో ఈ ఫిలిష్తీయుల దేశంలోనికి వచ్చాను, శత్రువులు నన్ను చుట్టుముట్టారు, శత్రువులు నన్ను చంపటానికి చూస్తున్నారు, ఇంకొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను కార్చుచున్న కన్నీరు నువ్వు చూసే దేవుడవు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి, కాబట్టి వాటిని ఒకసారి చూడుదేవా అని చెప్పి ఆయన తన కన్నీటిని చూడమని, తనను జ్ఞాపకం చేసుకోమని, తన పశ్చాత్తాపాన్ని మరొకసారి దేవుని సన్నిధిలో వివరిస్తూ తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ మళ్ళా కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకుంటూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకంటాను మై టీయర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ హిస్ బుక్ అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. నేను ఎంత కన్నీరు నీ సన్నిధిలో నేను కార్చాను యథార్థ హృదయంతో. నీవు నన్ను ప్రేమతో ఆదుకున్నప్పుడు, ఆదరించినప్పుడు, శత్రువుల బారి నుండి నన్ను తప్పించినప్పుడు కృతజ్ఞతతో నా హృదయం నిండి కన్నీరుగా మారి నిన్ను నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, నీ ప్రేమను బట్టి అతిశయిస్తూ, పశ్చాత్తాపంతో, విరిగినలిగిన హృదయంతో నీ సన్నిధిలో కార్చిన ఆ కన్నీరు అయ్యా నువ్వు వాటిని రికార్డ్ చేశావు, నీ బుక్లో అదెంతో మెజర్ చేసి రాశావు అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో తన పశ్చాత్తాపాన్ని, తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ దేవునికి విన్నవించుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలో కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో 5:4 మత్తయి 5:4, మాథ్యూ 5:4 దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పి ధన్యతల్లో మనకి జ్ఞాపకం చేస్తారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ గ్రీవ్ ఫర్ దే విల్ బి కంఫర్ట్. దుఃఖపడితే ఎలాగ ధన్యులు అవుతారు? ఓదార్చబడటం సహజమే, కానీ ధన్యులు ఎలాగవుతారు? ప్రియులారా, అనేక విధములైనటువంటి దుఃఖాలు ఉన్నాయి ఈ లోకంలో. కొందరు తాము కోరుకున్నది దొరకకపోతే దుఃఖిస్తారు,
కొందరు ఏదైనా నష్టపోయినప్పుడు దుఃఖిస్తారు, కొంతమందికి ఆశాభంగమైనప్పుడు దుఃఖిస్తారు, కొందరు అనుకున్నది జరగకపోతే, కొందరు ఎదుటివారి మేలును చూసి కూడా ఓర్చుకోలేక ఏడ్చేవారు ఈ లోకంలో లేకపోలేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఇలాంటి విషయాలలో దుఃఖించే వారందరూ కూడా ప్రభు దృష్టిలో ధన్యులు అని చెప్పబడరు. దయచేసి గమనించాలని కోరుతున్నా. తాము కోరుకునేది దొరకకపోతే, ఏదైనా నష్టపోయినప్పుడు, ఆశభంగమైనప్పుడు, ఎదుటివారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏడ్చేవాళ్ళు, ఇలాగా ఏడ్చే వాళ్ళందరూ కూడా దుఃఖపడువారు ధన్యులు అని చెప్పి వారిని గురించి ప్రభువు చెప్పలేదు. అలాంటి దుఃఖం స్వార్థపూరితమైనదని చెప్పి మనం గుర్తించాలి. దీనిని లౌకిక దుఃఖం అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి దుఃఖం మనకు నాశనాన్ని మోసుకొస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎదుటివారి మేలును ఓర్చుకోలేక, ఏదో కోరికలుంటే వాటిని సాధించుకోలేక, లేకపోతే ఇంకొకటి మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో కొరతలలో దుఃఖపడేవాళ్ళు, దేవుడు పోషిస్తూ ప్రేమిస్తూ సమస్తాన్ని ఇస్తున్నా కూడా తాను ఎంత నేనేమి పొందానని ఆలోచించకుండా వాడేమి పొందాడని చేసి ఆలోచించి వారి యొక్క అభ్యున్నతిని చూసి ఓర్చుకోలేక ఏడ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దుఃఖం వారికి నాశనాన్ని మోసుకొస్తుందని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 7:10 అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. సో ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖపడు వారు ధన్యులు కాదు. లోక సంబంధమైన దుఃఖము కలిగిన వారు ధన్యులని ఎలాగ చెప్తాం? ఎవరైతే తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, తమ పాపాలను, తమ భ్రష్టత్వాన్ని గమనించి గుర్తించి పశ్చాత్తాపముతో పరితప్త హృదయంతో దేవుని ప్రేమను కృపను పొందాలని తాపత్రయపడుతూ తపనతో కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గరకు వచ్చి వేడుకుంటారో వారిని గురించి చెప్పబడినటువంటి మాట. తమ పాపాలను బట్టి, తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని బట్టి, తమ భ్రష్టత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎంత దిగజారిపోయారో, ఎన్ని పాపాలు దేవునికి వ్యతిరేకంగా చేశారో వాటిని జ్ఞాపకం చేసుకొని దుఃఖాక్రాంతులై నేను పాపిని అని చెప్పి కన్నీరు విడిచే ప్రతి వ్యక్తి దుఃఖాన్ని ప్రభు ఓదార్పునివ్వటానికి, ధన్యులని చెప్పటానికి ఇష్టపడుతున్నా. ప్రియులారా, ఈ దుఃఖం ఇట్ ఈస్ సారో ఫర్ సిన్, సారో ఫర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపముతో పాపమును బట్టి దేవుని చిత్తానుసారంగా దుఃఖపడి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో యథార్థ హృదయముతో తమను తాము సమర్పించుకోవటానికి కన్నీరు విడిచి దేవుణ్ణి వేడుకుంటారో దే షల్ బి కంఫర్టెడ్. వారు మాత్రమే ఓదార్చబడుదురు, వారు మాత్రమే ధన్యులుగా దేవుని సన్నిధిలో లెక్కించబడతారు. హిజ్కియా రాజును చూడండి దయచేసి. హిజ్కియా రాజును మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశారు. వెంటనే ఏమని ప్రార్థన చేశాడో చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే దేవుని సమాధానం హిజ్కియా పొందాడు. 2వ రాజుల గ్రంథం 25లో మనం చూసినప్పుడు ప్రభు అంటాడు ప్రవక్త ద్వారా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. ఇది మరి దేవుని వాక్కుగా హిజ్కియాకు తెలియచేయబడినప్పుడు హిజ్కియా మరలా 15 సంవత్సరాలు
దేవుని కృప వలన ఆయుష్ను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, హన్నా ప్రార్థన కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ప్రార్థన కన్నీటి ప్రార్థన, హృదయంలో ఆవేదనతో తన హృదయాన్ని దేవుని దగ్గర కృమ్మరించుకుంటున్నటువంటి ప్రార్థన. అక్కడ ఆమె మాట 15వ వచనం చూడండి. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. ఆ మాటలు మనం గమనించినట్లయితే ఐ వాజ్ pouring out my soul to the Lord. 16వ వచనంలో బహుగా నిట్టూర్పులు విడుచుచు నేను నాలో దీనిని చెప్పుకొనుచుంటిని. నిట్టూర్పు విడిచి నా దీనస్థితిని, నా వేదనను దేవుని సన్నిధిలో నివేదించుకుంటున్నాను, నా హృదయాన్ని కృమ్మరిస్తున్నాను, నిట్టూర్పులు విడుచుచున్నాను, కన్నీరు కార్చుచున్నాను. 19వ వచనంలో మనం గమనించినట్లయితే వెంటనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను. ద లార్డ్ రిమెంబర్ హర్. ప్రియులారా, అది కన్నీటి ప్రార్థనకు వచ్చే రిజల్ట్. ఎప్పుడైతే హిజ్కియా యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే హన్నా కన్నీటితో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించిందో, అప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇచ్చి దేవుని కృపకు పాత్రులను వారిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దావీదు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. దేవుని కృపను పొందటానికి తాపత్రయపడుతున్నాడు. అయ్యా, నా కన్నీళ్లు నువ్వు చూడు, అవి నీ బుడ్డిలో దాచబడ్డాయి, వాటిని నీవు మెజర్ చేసి నీ బుక్లో రాశావు, నా కన్నీటిని జ్ఞాపకం చేసుకొని చెప్పి 56:12 అంటున్నాడు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. యు హ్యావ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ డెత్. నీవు నా ప్రాణమును మరణములో నుండి తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. నేను నీకు స్తుతియాగమును అర్పించదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు నేను స్తుతియాగము అర్పించుదును. స్తుతి చెల్లించటం దావీదుకి ఎప్పుడు బహు ఇష్టకరమైనటువంటి విషయం. ఆయన ఏమి పొందాడో, దేవుడు తన జీవితంలో ఏం చేశాడో, ఏ కార్యాలు జరిగించాడో, ప్రతి విషయాన్ని బట్టి తనకున్నటువంటి ఆ పరిస్థితి అనుభవిస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ తన దీనస్థితిని నివేదించుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే నేను నీకు స్తుతియాగమును అర్పించదను. 23 కీర్తనలు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగును గాక. యెహోవాకు నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. కాగా నేను ఆయనను స్తుతించాను. ఆయన జారిపడకుండా నా పాదమును తప్పించాను. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను రక్షించాడు. స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని నా నోట ఉంచాడు. దావీదు శ్రమలలో సంతోషంతో దేవుని స్తుతించడం ఆయనకు అలవాటు. అందుకే దేవుని హృదయానుసారయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ఎంత పవర్ఫుల్లో మనం గమనించాలి. ఆ ఫిలిష్తీయుల బారి నుండి అద్భుతంగా దావీదును దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ఆయనను తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి దేవుణ్ణి మహిమపరిచి గణపరిచినట్లుగా స్తుతియాగాన్ని దేవునికి సమర్పించి దేవుణ్ణి కీర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ క్లిష్ట పరిస్థితులలో మనమందరం దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయాలతో, యథార్థ హృదయాలతో మనం ఏమై ఉన్నామో దేవునికి నివేదించుకుంటూ మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను.
అయ్యా మాకెందుకు ఈ శ్రమ, మా చుట్టూ ఈ భయానక పరిస్థితులు ఎందుకు చోటు చేసుకున్నాయి, ఎందుకు మేము తోటి మనిషితో కూడా మాట్లాడటానికి భయపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, క్రైస్తవ లోకాన్ని దయతో జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పి మనం పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ప్రార్థించగలిగితే దేవుడు మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్కిస్తాడు, ఆయన గ్రంథంలో లిఖిస్తాడు, వాటిని చూస్తాడు. తిరిగి మనకు తన యొక్క కృపను చూపించి మన సమస్య నుండి, మనం దేనిని గురించి భయపడుతున్నాం ఆ భయాల నుండి మనల్ని విడిపించి తన ప్రేమను సమృద్ధిగా మన జీవితాలలో వెల్లడి చేస్తాడని చెప్పి జ్ఞాపకం చేస్తూ, ప్రియులారా, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో కన్నీరు కార్చడానికి పశ్చాత్తాపడి హృదయాన్ని ఆయనకు అర్పించి మన బలహీనతలు, మన తప్పిదాలు యథార్థంగా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ మనం కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించాలని, మనల్ని సిద్ధపరచాలని, మనలను ఆయన సన్నిధిలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే రీతిగా మనను ఆ రీతిగా మలచాలని చెప్పి ఈ వాక్ ద్వారా మనం హెచ్చరింపబడి ఆ రీతిగా మన జీవితాలను కట్టుకోవటానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ధన్యతను మనకిచ్చి ఆ కృపను మనం పొంది దేవుని సన్నిధిలో ఆనందించడానికి మనందరినీ సిద్ధపరచుగాక. ఆమె తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడా, కృపా కనికరము కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవునిగా మా ఎడల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ సన్నిధిలో మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించండి. మా దేవా, మరి దావీదు భక్తుని నివేదన మీరు విన్నారు స్వామి, ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. మేము కూడా ఈ లోక యాత్రలో దావీదు వలె మా చుట్టుముట్టిన శ్రమలో, భయములో, మమ్మల్ని కృంగదీసే అనుభవాల్లో కన్నీరు విడిచి ప్రార్థన చేసి మీ కాపుదలలోనికి రాగలుగుటకు, మీ కాపుదలలో ఉండగలుగుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని, సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. నిజమైన పశ్చాత్తాపంతో, యథార్థ హృదయంతో మీ సన్నిధిలో మేము మీ పాదాల చెంత ప్రాధేయపడి ప్రాణమిల్లి వేడుకునే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాల చెంత ప్రాధేయపడుతున్నాం. మా సంఘాన్ని దీవించండి, సంఘ నాయకులను దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి సమస్యలో మాకు మీరు తోడయ్యండి, నడిపించమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత మా వలన మీకు ఆరోపించబడుటకు, యథార్థ హృదయమై మీ సన్నిధిలో నడుచుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపు చేయము, మా అందరికి దీవెనకరంగా చేయము. మా హృదయాలకు మా తండ్రి ఆత్మీయ బలాన్ని చేకూర్చే మాటలుగా వీటిని దీవించున్నాను. యేసు దివ్యనామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. తొట్టిల్లకుండా కాపాడుటకు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల కూడి ఉన్న మనకందరికీ ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించుటకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించుగాక. ఆమెన్. 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 ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.